ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాం. ఈరోజు ఆదికాండము గ్రంథంలో నుండి 28వ అధ్యాయంలో నుండి దేవాలయ దర్శనం అనే అంశాన్ని ధ్యానం చేద్దాం. దేవాలయ దర్శనం అంటే దేవుని ఆలయం గురించి దర్శనం, విజన్ ఫర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుని ఆలయం గురించినటువంటి దర్శనం. యాకోబు తన తల్లి తండ్రి మాటలను బట్టి మామగారింటికి బయలుదేరాడు. ఎందుకంటే ఏశావు యాకోబును చంపడానికి సిద్ధపడ్డాడు. అందుకని తల్లిదండ్రులు ఇస్సాకు రెబ్కాలు ఏం చేశారంటే, యాకోబును, అయ్యా నీవు మీ మామగారి దగ్గరకు వెళ్ళు, అక్కడ మీ మామగారి కుమార్తెను వివాహం చేసుకో, అక్కడే ఉండు, దేవుడు నీకు సహాయం చేస్తాడు అని పంపించారు. యాకోబు బయలుదేరి వెళుతున్నాడు. ప్రయాణం జరుగుతుంది. ప్రొద్దు గుంకింది. హారాను వైపు వెళుతూ ఉన్నప్పుడు చీకటి పడింది. ఇక నైట్ ప్రయాణం చేయలేడు కదా. అక్కడ ఒక చోట రాయి ఒకటి తీసుకొని తలగడగా పెట్టుకొని పడుకొని నిద్రపోయాడు. అతనికి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఏం కనపడిందంట, ఒక నిచ్చెన ఆకాశానికి వేయబడి ఉంది. ఆ నిచ్చెన పైకి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. దానికి పైగా దేవుడు నిలబడ్డాడు. ఆయన యాకోబును దీవిస్తున్నాడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నీకు దేవుడను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీవు పండుకొనున్న ఈ భూమి నీకు నీ సంతానానికి ఇస్తాను. నీ సంతానము ఇసుక రేణువుల వలె అవుతుంది. నీవు ఏ వైపు పోయినా కూడా ఆశీర్వదించబడతావు అని, నిన్ను ఈ ఆశీర్వాదాలన్నీ నీకు వచ్చేంత వరకు నేను నీకు తోడుగా ఉంటాను అని దేవుడు చెప్పినప్పుడు వెంటనే యాకోబు నిద్ర మేల్కొని ఏమంటున్నాడంటే, నిశ్చయముగా యెహోవా ఈ స్థలములో ఉన్నాడు. నాకు తెలియకపోయిందే, ఇది యెహోవా ఉన్న స్థలమని నాకు తెలియలేదే. చాలా భయపడిపోయాడు. ఇది భయంకరమైన స్థలం. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఇది పరలోకపు గవిని అనుకొని తెల్లవారి లేచి ఆ రాయి మీద నూనె పోసి దేవుణ్ణి ఆరాధించి ఒక మాట అంటున్నాడు, అయ్యా ఇక నుండి నీవు నాకు తోడుగా ఉండి నన్ను బలపరుస్తూ నాకు కావలసిన ప్రతిదీ నీవు చేస్తూ ఉంటే నేను నీకు దశమ భాగం ఇస్తాను అని మొక్కుకున్నాడు. అది ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగం. ఇందులో ఆయన దర్శనంలో ఏం చూశాడు? దేవాలయాన్ని చూశాడు. ఎలా ఉంది దేవాలయం? దేవాలయం అంటే దేవుని మందిరము. దానికి ఆయన ఒక పేరు పెట్టాడు. ఏంటో తెలుసా? 19వ వచనంలో బేతేలు అనే పేరు పెట్టాడు. బేతేలు అంటే హీబ్రూ పదం. బేతేలు అంటే బయత్ ఏల్ అనే రెండు పదాలు. బయత్ అంటే ఇల్లు అని, ఏల్ అంటే దేవుడని, అంటే దేవుని ఇల్లు అని అర్థం. దేవుని ఇల్లు అంటే దేవుని మందిరము అని అర్థం. కింద ఫుట్ నోట్లో ఉంది. బేతేలు అనే దానికి ఫుట్ నోట్లో కింద ఏముంది? దేవుని మందిరము అని ఉంది. అంటే బేతేలు అనేటువంటి ఆ స్థలములో, దేవుని మందిరము ఉన్న ఆ స్థలములో, అక్కడ మందిరం లేదు కానీ దేవుని సన్నిధి ఉంది. దేవుని సన్నిధి ఉన్న దగ్గర అతనికి దర్శనం వచ్చింది.
ఆ దర్శనంలో దేవుని మందిరం ఎలా ఉందో అతనికి అర్థమవుతుంది. బాగా ఈ మాటలు మనం వినాలి. దేవుని మందిరము ఎలా ఉందో దర్శనంలో యాకోబు చూస్తున్నాడు. దేవుని మందిరం అంటే ఇదే దేవుని మందిరం. ఈ దేవుని మందిరము ఎలా ఉండాలో, ఎలా ఉన్నదో యాకోబు చూస్తున్నాడు. ఎలా ఉందట? 12వ వచనంలో చూస్తే ఒక నిచ్చెన ఉంది. ఒక నిచ్చెన ఉంది. అది భూమికి ఆకాశానికి వేయబడి ఉంది. నిచ్చెన అంటే భూమి కొన ఒకటి, ఆకాశము కొన మరొకటి. అంటే నిచ్చెన తెలుసు కదా, నిచ్చెన. ఆ నిచ్చెన ఉన్నది. ఈ నిచ్చెన మీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. బాగా అర్థం చేసుకోవాలి ఈ మాటలు. దేవుని మందిరంలో ఒక నిచ్చెన ఉండాలి. ఆ నిచ్చెన పైన ఎక్కుతూ దిగుతూ దేవదూతలు ఉండాలి. దేవదూతలు ఉండాలి దేవుని మందిరంలో. దేవుని ప్రతినిధులు ఉండాలి దేవుని మందిరంలో. దేవుని ప్రతినిధులు ఆ నిచ్చెన మీద ఎక్కుతూ దిగుతూ ఉండాలి. గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏమిటి నిచ్చెన? ఒక పాట పాడుతూ ఉంటారు మన వాళ్ళు. ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతున్నావు. ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్నావు యేసయ్యా నువ్వు అంటాడు. అంటే నిచ్చెన యేసు ప్రభువే. ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనాన్ని చదివితే అక్కడ మనకు తేట తెల్లమవుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనంలో, మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడటయు దేవుని దూతలు మనుషుని కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురు. ఏమండి? మనిషి కుమారుని పైగా దేవదూతలు ఎక్కుచు దిగుచు. అంటే ఆ నిచ్చెన ఎవరు? యేసు ప్రభువే. గమనించండి, దేవుని మందిరములో నిచ్చెన అనగా యేసు ప్రభు ఉండాలి. యేసు ప్రభు నిచ్చెనల పైకి దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉండాలి. అదే దేవుని మందిరం. దేవుని మందిరం అంటే ఏదో సంఘం అని గోల చేసుకునేది, గొడవలు చేసుకునేది, అరుచుకునేది, కేకలు వేసుకునేది, ఇది కాదు దేవుని మందిరం అంటే. దేవుని మందిరంలో యేసుక్రీస్తు నిచ్చెనలా ఉండాలి. అంటే యేసుక్రీస్తు నిచ్చెన ఆకాశానికి వేయబడి ఉంటే, ఈ నిచ్చెన మీద ఎక్కుతూ దిగుతూ దేవదూతలు ఉంటే, ఆ కమనీయ దృశ్యాన్ని చూడాలంటే మన వల్ల కాదు. అలాంటి దృశ్యము అక్కడ కనపడుతుంది. దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుట దిగుట. అంటే ఏంటి ఉద్దేశం? ఏంటంటే దేవునికి మానవునికి మధ్యలో యేసు ప్రభు అనే మధ్యవర్తి ఉన్నాడు. అందుకే తిమోతి 1వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట చూస్తే పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ మాట అంటున్నాడు. దేవుడు ఒక్కడే, మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. అంటే నిచ్చెనలా ఆకాశానికి భూమికి మధ్యన మధ్యవర్తిత్వం చేయడానికి యేసు ప్రభు ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం ఒక మాట చూస్తే 10వ అధ్యాయము 19-20 వచనాల్లో, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాలు, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అంటే దేవుడట యేసుక్రీస్తు రూపంలో ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు. ఏమిటా మార్గము? నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గము. చూసారా? నూతనమైన జీవము గల ఆయన శరీరం అనే తెర.
యేసుక్రీస్తు శరీరమే. ఆ శరీరము, ఆ మార్గము ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. అంటే యేసుక్రీస్తు శిలువలో మరణించడం ద్వారా, ఆ రక్త ప్రోక్షణ ద్వారా మనకు ఒక అవకాశాన్ని దేవుడిస్తున్నాడు. దాన్ని బట్టి మనం పైకి ఎక్కడానికి, అనగా దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఓ మార్గము. అందుకే యేసు ప్రభు అంటాడు యోహాను సువార్త 14:6లో ఏమంటాడు? నేనే మార్గము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు? నేను ఐ ఆమ్ ద లాడర్, నేను నిచ్చెనను. నా దగ్గర నుండి మీరు ఎక్కుతూ పైకి రావాలి దేవుని దగ్గరికి. యేసు ప్రభు మనల్ని పైకి తీసుకెళ్ళేటువంటిది దేవుని మందిరం. అందుకే అంటాడు కదా, ఏమంటాడు అక్కడ? ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, ఇది పరలోకపు గవిని. అంటే దేవుని మందిరములో నుండే మనం పరలోకానికి వెళ్తాం. అందుకే మన వాళ్ళు ఏం చేస్తారంటే, బతికినంతకాలం చర్చికి రాకపోయినా సచ్చాక శవాన్ని తీసుకొస్తారు గుడిలోకి. ఎందుకంటే ఇక్కడి నుంచేక పోవాలి పరలోకానికి. బతికినంతకాలం వాడు గుడికి రాడు. బతికినంతకాలం దేవుని దగ్గర రాడు వాడు. సచ్చాక శవాన్ని తీసుకొని వస్తారు. ఏమండి? అంటే దేవుని మందిరము అంత అపవిత్రమైందా? నీ ఇంట్లో శవం ఉంటే ఆ శవాన్ని తీసి బయటేసిన తర్వాత ఏం చేస్తావు? ఇల్లుని అలాగే ఉంచుకుంటావా? శుభ్రం కడుక్కుంటావే పెనాయిలు వేసి? నీ ఇంటినే అంత శుభ్రం కడుక్కుంటే దేవుని మందిరంలోకి ఎలా తీసుకొస్తావు అసలు నువ్వు శవాన్ని? బతికినంతకాలం రాలేదు, సరే వచ్చాడు అనుకుందాం. వచ్చినా కూడా శవం అంటే ఏంటి? అది అపవిత్రమైందే కదా. యాజకుడు కూడా ముట్టుకోకూడదు శవాన్ని తాకకూడదు యాజకుడు. మరి అలాంటిది యాజకుడే తాకకూడదంటే దేవుడు తాకచ్చా? దేవుని మందిరం తాకచ్చా? అంటే దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవాలి. దేవుని మందిరం అంటే ఏమన్నాడు? ఇది ఎంతో భయంకరము, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని, ద గేట్ ఆఫ్ హెవెన్. పరలోకానికి ఇక్కడి నుంచే వెళ్తాం. చచ్చిపోయినప్పుడు శవాన్ని తీసుకొస్తే కాదు, బతికి ఉన్నప్పుడు దేవుని మందిరంలో ఉంటే. ఒకవేళ ఇక్కడే మనం మరణించామా ధన్యులం. ఆయన మందిరంలో మరణిస్తే ఆయన దగ్గరికి నేరుగా వెళ్ళిపోతాం. ప్రియమైన వాళ్ళారా, గమనించండి, దేవుని మందిరంలో దేవదూతలు ఉండాలి. అల్లరి మూకలు కాదు, గోళాలు చేసేవాళ్ళు కాదు, అరిసేవాళ్ళు కాదు, కేకలు వేసేవాళ్ళు కాదు. దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండాలి. మన కంటికి ఏం కనపడాలంటే దేవుని దూతల దర్శనాలు కనపడాలి. యేసు ప్రభు కనపడాలి. ఆయన నిత్యలాగా ఆయన పైకి ఎక్కుతూ ఉండాలట. ఆయన పైకి ఒక్కొక్కరు ఎక్కుతూ ఉంటే అది దాన్ని చూస్తూ ఉండాలి. అదే మనకు ఆనందం, మన తన్మయ ఆనందం అదే. మన బిడ్డలు పాటలు పాడతామంటే చూసి నవ్వుకుంటూ ఉంటాం. ఆ పాటలు పాడడం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది, దేవుడు మహిమ పొందుతున్నాడు అనేది చూడాలి మనం. 13వ వచనంలో వస్తే ఏమంటాడు? మరియు యెహోవా దానికి పైగా నిలిచి. ఏమండి దేవుడంట ఎక్కడున్నాడంట? ఆ స్థలము పైగా నిలిచి. అంటే దేవుని మందిరములో పైన దేవుడు ఉండాలి. దేవుడు ఉండాలి ఇక్కడ. ఒకవేళ ఈ స్థలంలో మనం కంటితో చూడగలిగితే మన పైన దేవుడు ఉండాలి, యెహోవా ఉండాలి. ఉంటాడా?
చాలామంది డెకరేషన్ చేస్తారు. ఇంతకుముందు మనకు కూడా ఉండిందిలేండి, కానీ ఇక్కడ లేదనుకుంటా. ఇక్కడ కూడా ఉందా? కొంతమంది ఇక్కడ డెకరేట్ చేయరు, ఎందుకంటే ఇది దేవుని పరిశుద్ధ స్థలం అని ఇక్కడ డెకరేట్ చేయరు కొంతమంది. దేవుడు పైన ఉండాలి. పైన అంటే ఆలయం పైన. మనము అందరం కూడా అటెన్షన్లో ఉన్నాం. పుల్పీట్ వైపు చూస్తున్నాం. ఇక్కడ ఒక తెర ఉంది, ఒక శిలువ ఉంది మనం చూడడానికి. ఒకవేళ దేవుడు అనుకుంటున్నాం మనం దాన్ని, లేక వెనక ఈ భాగాన్ని పరిశుద్ధ మందిరం అంటున్నాం, పరిశుద్ధ స్థలం అంటున్నాం, పుల్పీట్ అంటున్నాం. పైకి రండి అంటే అందరు రారు, కేవలం దైవజనులే పైకి వస్తారు. అంటే ఇది పరిశుద్ధ స్థలము. ఈ పరిశుద్ధ స్థలం పైన అనగా నాకు పైన దేవుడు ఉండాలి. హల్లెలూయా! అది దేవుని మందిరం అంటే. చూసారా, చాలా క్లియర్గా ఉంది. చూడండి, 12వ వచనంలోనేమో నిచ్చెన వేయబడి ఉంది, దానిపైన దూతలు ఎక్కుచూ దిగుచున్నారు. 13వ వచనంలోనేమో యెహోవా దానికి పైగా నిలిచి. అంటే ఈ నిచ్చెన, దేవదూతలు, వీళ్ళకు పైన గాడ్ ఈజ్ దేర్, దేవుడు ఉన్నాడు అక్కడ. దేవుని మందిరంలో దేవుడు ఉండాలి, ఉన్నాడు. యాకోబు ఆ దర్శనం చూశాడు. దేవుడు ఉన్నాడా ఇక్కడ? ఉన్నాడు. ఇప్పుడు మనము క్రమముగా ఉన్నప్పుడు, మనము మర్యాదగా ఉన్నప్పుడు, మనం దేవునికి మర్యాద ఇచ్చినప్పుడు దేవుడు ఇక్కడ ఉన్నాడు. మనం అల్లరి చిల్లరగా ఉంటే దేవుడు ఇక్కడ ఉండాడు. 14-15 వచనాల్లో చూస్తే దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. నీ సంతానమును భూమి మీద లెక్కకు ఇసుకరేణి వలె అవుతుంది. నీవు పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు వ్యాపించెదవు. భూమి యొక్క వంశాలన్నీ నీ మూలంగా, నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలములను కాపాడుచు దేశానికి నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పి నెరవేర్చే వరకు నేను విడవను. దీస్ ఆర్ ఆల్ బ్లెస్సింగ్స్. యు ఆర్ గెట్టింగ్ బ్లెస్సింగ్స్ ఇన్ ద టెంపుల్, దేవుని ఆలయములో. గమనించాలి మాటలు. దేవుని ఆలయములో నీవు దీవించబడతావు. దేవుని ఆలయం అంటే చాలా మందికి నిర్లక్ష్యం ఉంది. ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చులే, ఎక్కడైనా దేవుడు దీవిస్తాడులే, పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన చేసుకుంటే వచ్చేస్తుందిలే, రావచ్చు, కాదనడం వల్ల. కానీ ఇక్కడ యాకోబు దేవుని ఆశీర్వాదాలు ఎన్ని పొందుకున్నాడు చూడండి. ఇక్కడ 14-15 ఆ 2 వచనాల్లో మనం చూస్తే ఈ భూమి ఇస్తాడంట, వ్యాపింపజేస్తాడంట, సంతానం విస్తారంగా చేస్తాడంట, ఆయన మూలంగా అనేక మంది ఆశీర్వదించబడతారంట. ఇవన్నీ నెరవేరేంత వరకు ఆయన మనతోనే ఉంటాడంట. ఈ ఆశీర్వాదాలన్నీ నీ ఇంట్లో రావు. దేవుని మందిరం అంటే చాలామంది ఇప్పటికీ నిర్లక్ష్యం చేస్తున్నారు. దయచేసి గమనించండి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని మందిరం అంటే నిర్లక్ష్యం చేసేది కాదు. దేవుని మందిరములో ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని మందిరములో దేవదూతలు ఉన్నారు. దేవుని మందిరములో యేసుక్రీస్తు నిచ్చెన వలె ఉన్నాడు నేను పైకి తీసుకెళ్ళడానికి. దేవుని మందిరములో దేవుడు ఉన్నాడు. నీ ఇంట్లో సైతాన్ ఉన్నాడు. నీ ఇంట్లో సైతాన్ ఉన్నాడు. కాదని చెప్పండి ఎవరు? మీ ఇంట్లో సైతాన్ ఉన్నాడు. మా ఇంట్లో లేడని ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. ఎందుకంటే మన ఇళ్లలో సైతానుడు ఉన్నాడు. అందుకే కీచులాటలు, కొట్లాటలు, తగువులు, మనస్పర్ధలు, అసూయలు, వ్యసనాలు, కోపాలు, తాపాలు ఇవన్నీ ఉన్నాయి. బికాజ్ ఈవిల్ ఈస్ దేర్. సైతాన్ ఉంది అందులో. అక్కడ ఇంట్లో మందిరంలో దేవుడు ఉన్నాడు. ఇక్కడే గొడవలు ఉండవు, ఇక్కడే సమస్యలు ఉండవు, ఇక్కడే కొట్లాటలు ఉండవు. హైందవులు అంటారు దేవుని మందిరంలో కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా గమనించండి ఈ మాటలు. దేవుని సన్నిధిలో ఏమేమి ఉన్నాయో, యాకోబు ఏమేమి చూచాడో, ఏ దర్శనంలో అతనికి ఏం కనపడ్డాయో అనేది మనం అర్థం చేసుకుంటే
దేవుడు మనకిచ్చిన ఈ మందిరంలో కూడా అలాంటి అనుభవాలు మనకు ఉండాలి. ఇంకా ఏమంటాడు 16వ వచనంలో, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. ఎందుకంటే పైన చూశాడు ఆయన, ఆ నిచ్చెనకు పైన యెహోవా ఉన్నాడు, చూశాడు ఆయన. ఆయన అంటున్నాడు, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. నాకు తెలియలేదే ఈ స్థలము ఎంతో భయంకరమైంది. భయపడిపోయాడు అతడు. భయం ఉందా నీకు? ఇది దేవుని మందిరం అనే భయం ఉందా నీకు? నీ ఇష్టానికి వస్తావు, నీ ఇష్టానికి వెళ్తావు, నీ ఇష్ట ప్రకారంగా ప్రవర్తిస్తావు. ఇది నీ ఇల్లు అనుకున్నావా? ఇది దేవుని మందిరము, భయంకరము. చూడండి, చాలా చాలా క్లియర్గా అన్నాడు, భయపడి. 17వ వచనంలో, భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. నువ్వు అనుకుంటున్నావేమో, ఇది టైంపాస్ చేయడానికి అనుకుంటున్నావేమో, మీరు మాట్లాడుకోవడానికి అనుకుంటున్నావేమో, నువ్వు తమాషా చూడడానికి అనుకుంటున్నావేమో. దేవుని మందిరం ఇది భయంకరమైనది. భయపడాలి, భయపడాలి. గమనించండి, యాకోబు భయపడిపోయాడట. అమ్మో, ఇది దేవుని మందిరం, నేను చాలా అలర్ట్గా ఉండాలి. తొందరపడి నిద్రపోయినానే ఇక్కడ, అరే తొందరపడి నేను ఇక్కడ పడుకున్నానే. అమ్మో, ఇది దేవుని మందిరం, ఇది వేరొకటి కానే కాదు. నిర్గమకాండములో 3వ అధ్యాయము దేవుడు మోషేతో మాట్లాడుతున్న మాటలు చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనం. ఆ పొద కాలిపోతుంది, మంట వస్తుంది, కానీ పొద కాలిపోలేదు. అదేదో చూద్దామని దాన్ని చూడడానికి వస్తూ ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు 4వ వచనంలో. ఆ పొద నడుము నుండి మోషే మోషే అని పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము దేవుని మందిరము, పరిశుద్ధ స్థలము. దేవుడు ఉన్నాడు అక్కడ. ఆ పొద మండుతుంది కానీ కాలిపోవడం లేదు. అంటే మంట వస్తుంది కానీ ఆ కాలడం లేదు. అదేందో ఆశ్చర్యంగా ఉంది, చూద్దామని వస్తున్నాడు మోషే. దేవుడు అంటున్నాడు, మోషే దగ్గర రాగాకు, ఇక్కడ నేనున్నాను, పరిశుద్ధ స్థలం అది. నీవు చెప్పులు వేసుకొని వస్తున్నావు, చెప్పులు బయట విడిచిరా, చెప్పులు బయట విడిచిరా. ఈ అవగాహన ఉందా మనకి? ఈ అవగాహన ఉందా? దేవుని మందిరంలో నీకు చెప్పులు వేసుకొని రాకూడదు అనే అవగాహన ఉందా? ఆలయ ఆవరణంలో చెప్పులు వేసుకొని రావచ్చా? అవగాహన ఉందా? భోజనాలు పెట్టినప్పుడు అంత గబ్బు చేసి పడేస్తారు, అంత గబ్బు. నీళ్ళు ఆడబడితే గ్లాసులు ఆడంటాయి, ఆకులు ఆడంటాయి, అన్నం ఆడండి. ఆలయ ఆవరణం పవిత్రంగా ఉండాల్సిన ఆలయ ఆవరణం అపవిత్రం చేస్తున్నాం. ఎందుకంటే ఉన్నది అదే కదా, అందుకే తినడానికేగా అది ఉండేది, మనం కట్టించుకొని తినడానికేగా. దేవుని మందిరము పరిశుద్ధ స్థలం అది. ఆ పరిశుద్ధ స్థలాన్ని మనం పవిత్రంగా పరిశుద్ధంగా చూడాలి. అప్పుడే దేవుడు ఉంటాడు అక్కడ, అప్పుడే దేవదూతలు ఉంటాడు అక్కడ, అప్పుడే దేవుని యేసుక్రీస్తునిచ్చిన రూపంలో ఉంటాడు అక్కడే. ఒకవేళ మనం అపవిత్రపరిస్తే ఏమంటున్నాడంటే, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము, చెప్పులు విడిచిపెట్టు. యెహోషువ గ్రంథంలో కూడా ఒక మాట చూడొచ్చు, అలాంటి మాటే ఉంటుంది. యెహోషువ 5వ అధ్యాయం 15 వచ్చు. యెహోషువ 5:15. నీవు నిలిచిన స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలు తీసివేయమని యెహోషువతో చెప్పగా,
యెహోవా సేనాధిపతి చెప్పాడు ఇక్కడ యెహోషువతో, చెప్పులు బయట వదిలిరా, చెప్పులు బయట వదిలిరా. ఆలయంలో చెప్పులు ఉండకూడదు. ఎందుకంటే పరిశుద్ధ స్థలము మందిరము కానీ మందిర ఆవరణం కానీ పరిశుద్ధ స్థలము. ఎందుకంటే అక్కడ దేవుడు ఉన్నాడు. బయటకు వెళ్ళండి, ఎక్కడైనా ఆలయాలకి వెళ్ళండి, చెప్పులు ఆడ బయట ఉంటాయి. చెప్పులు లేకుండా దేవుడి కాడికి పోతూ ఉంటారు. మనమేమో చెప్పులు వేసుకొని వెళ్తూ ఉంటాం. దేవుని మందిరము పరిశుద్ధమైనది. ఆయన అంటాడు, ఇది భయంకరమైనది, ఇది భయంకరమైన దేవుని మందిరం, ఇది నాకు తెలియలేదే. భయపడిపోయాడు. ఈ ఉదయకాలమున ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, దేవుని మందిరం అంటే నీకు భయం ఉందా? ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. 68వ కీర్తన 35వ వచనంలో ఒక మాట చూద్దాం. 68వ కీర్తన 35వ వచనం. 68వ కీర్తన 35వ వచనం. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు అంటే భయంకరమైన వాడు, నిన్ను ఏమైనా చేయగలడు. గుర్తుపెట్టుకో, నిన్ను ఏమైనా చేయగలడు. ఎందుకంటే పరిశుద్ధ స్థలములో ఆయన భీకరుడు, భయంకరుడు. ఆయనకు మించిన వారు ఎవరు ఉండరు. దేవుని మందిరాన్ని దేవుని మందిరంగా మనం గమనించాలి. మన ఆకతాయిల మందిరాన్ని చూడకూడదు. దేవుని మందిరములోకి రావాలన్నా, పోవాలన్నా, దేవుని సన్నిధిలో ఉండాలన్నా, కొద్దిసేపు సమయం గడపాలన్నా కూడా భయంగా, ఏమైనా తేడా వస్తే దేవుడు మనల్ని ఏమైనా చేస్తాడేమో అని ఒక భయం. ఇక్కడ అంటాడు, తన పరిశుద్ధ స్థలములో దేవుడు భీకరుడు. అంతేకాదు, ఇశ్రాయేల్ దేవుడే తన ప్రజలకు బల పరాక్రములు అనుగ్రహించున్నాడు. బలము పరాక్రమం ఇస్తున్నాడంట దేవుడు. ఎక్కడిస్తాడు? ఆయన పరిశుద్ధ స్థలములో. మా ఇంట్లో ఉన్నా నాకు ఇస్తాడు అయ్యా. ఈరోజు ఆదివారం గుడి మానేసి నేను ఇంట్లో ఉంటాను. చాలామంది దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసి ఊర్లకు పోతున్నారు. చెప్తున్నా, ఊర్లకు పోతున్నారు. ఆదివారాన్ని విసర్జించి లేక నిర్లక్ష్యం చేసి, మీకు ఆదివారమే కుదురుద్ది, ఆదివారమే కుదురుద్దా? ఇంకే రోజు కుదరదా? పనులు పెట్టుకోవడానికి, ప్రయాణాలు పెట్టుకోవడానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, నేను హెచ్చరిక చేస్తున్నాను. ఇశ్రాయేల్ దేవుడే తన ప్రజలకు బల పరాక్రమలు అనుగ్రహిస్తున్నాడు. ఆయనే ఇచ్చేది. దేవుని మందిరంలో, దేవుని ఆలయంలో, దేవుని స్థలములో, పరిశుద్ధ స్థలములో. ఇది మనం గుర్తుపెట్టుకోవాలనే ప్రభు పేరున జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు మోషేతో చెప్పిన తర్వాత, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా, మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడా వెరచను అంటే భయపడ్డాడు. దేవుడు ఏం చెప్పాడు? నేను మీ తాత దేవుండ్రా, నేను మీ నాయన దేవుండ్రా అని చెప్పేటప్పటికి మోషే అంట ముఖాన్ని ఇలా కప్పుకొని అంటే దేవుడికి వెళ్ళి నా ముఖం చూపకూడదని ఇలా కప్పేసుకొని ఆయన వైపు చూడడానికి భయపడ్డాడంట. ఇలా ముఖం కట్టుకొని ఇలా తొంగి చూడడానికి కూడా భయపడ్డాడంట. దేవుని సంగమా, దేవుని చూడాలంటే భయపడాలా? దేవుడు అంటే తమాషా కాదు, టైంపాస్ కాదు, కాలక్షేపం కాదు. మోషే భయపడ్డాడు. దేవుని ముఖాన్ని చూడాలంటే తన ముఖాన్ని ఇలా కప్పుకున్నాడు. అయ్యా, నేను పాపిని, నా ముఖంతో నేను చూడలేను. ఎందుకంటే నీవు పరిశుద్ధుడు,
దేవుడు పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడైనప్పుడు పరిశుద్ధుడైన దేవుడిని పాపి అయిన మానవుడు చూడగలడా? చూడలేడు. అందుకే మోషే భయపడ్డాడు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 5:14 ఒక మాట చూద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 5:14. అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్తో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయిరి. దేవుని సేవకులు యాజకులు కూడా నిలవలేకపోయారట. దేవుని మందిరము నిండా యెహోవా తేజస్సు, ఆయన ప్రకాశవంతమైనటువంటి ఆ తేజస్సు అక్కడికి వచ్చింది. మందిరం నిండా నిండిపోయింది. సేవకులు కూడా సేవ చేయలేకపోయారు. సేవకులు నిలవలేకపోయారు, యాజకులు. ఎందుకంటే దేవుని తేజస్సు అంతగా ఆ మందిరములో ఉండిపోయింది. ఉదయకాలమున ప్రియ దేవుని బిడలరా, ఈ మందిరము అలా దేవుని తేజస్సుతో నింపబడి ఉంటే ఆ మందిరము మనకు దీవెనకరమైంది. ఆ మందిరము నిండా దేవుని తేజస్సు. ఒకవేళ దేవుడు మనకిచ్చిన ఈ మందిరము నిండా ఏముందో ప్రశ్న వేసుకోవాల్సిన అవసరత ఉన్నది అనే విషయాన్ని ప్రభు పేరు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. నేను ఆయనను చూడగానే అబ్బా, నేను ఆయన్ను చూడగానే చచ్చిన వాడనై ఆయన పాదముల యొద్ద పడి తిని. చూసారా, యేసు ప్రభువుని చూచిరంట యోహాను పద్మాసు ద్వీపములో ఉన్నటువంటి ఆయన. దేవుని దర్శనం, యేసుక్రీస్తు దర్శనం ఆయన కనపడగానే నేను ఆయన చూడగానే సచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. అంతగా భయపడ్డాడు యోహాను. దర్శనమే అది, దర్శనమే. ప్రియ దేవుని సంగమా, దేవుని మందిరంలో నివసిస్తున్న పరిశుద్ధులారా, దేవుని మందిరము దేవుడు ఉండేటువంటి స్థలము, పరిశుద్ధ స్థలము, క్రీస్తు ఉండే స్థలము, దూతలు ఉండే స్థలము, యాజకులు సేవ చేసే స్థలము, దేవుని తేజస్సు ఉండే స్థలము. అలాంటి మందిరాన్ని యాకోబు చూచాడు. అందుకే భయపడ్డాడు. ఇది ఎంతో భయంకరం. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. గుర్తుపెట్టుకోవాలి మాట, వేరొకటి కాదు, వేరొకటి కాదు. వేరొక దానికి ఆలయాన్ని ఉపయోగించరాదు. ప్రసంగి గ్రంథంలో ఒక మాట చూద్దాం. ప్రసంగి 5వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రసంగి, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ఏమండి, ఏమన్నాయి మాటలు? బాగా ఈ మాటలు అర్థం చేసుకుందాం. నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. అంటే దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నప్పుడు, వస్తూ ఉన్నప్పుడు, దారిలో, నీ ఇంటికాడ బయలుదేరి చర్చికి వచ్చే లోపల మార్గంలో నీ ప్రవర్తన జాగ్రత్త. అల్లరి చిల్లరిగా ఉండకూడదు. అంటే దేవుని మందిరానికి వెళ్తున్నావు, బైబిల్ పట్టుకొని వెళ్తున్నావు, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని వెళ్తున్నావు,
వెళ్తున్నప్పుడు నీవు ఆకతాయి మాటలు, అల్లరి మాటలు, ఎకసికాలు ఉండకూడదు. నీ ఇష్ట ప్రకారమైన ప్రవర్తన ఉండకూడదు. మర్యాదగా చూడండి ఏమన్నాడు, ఇంకేమన్నాడు, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. అంటే బుద్ధిహీనులు, బుద్ధి లేనోళ్ళు కానుకలు ఇచ్చేసి దేవుడు మమ్మల్ని దీవిస్తాడులే అనుకుంటారు. అలా అనుకునే వాళ్ళకంటే మందిరానికి వచ్చి దేవుని వాక్యం వినేవాళ్ళు మంచివాళ్ళు అంట. దేవుని వాక్యాన్ని వినేవాళ్ళు మంచివాళ్ళంట. నువ్వు కానుకలు ఇచ్చేది గొప్పది కాదు. బుద్ధిహీనులు, చూడండి మాట చాలా క్లియర్గా ఉంది, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించటం మేలు. అంటే ఆలకించటం అంటే దేవుని వాక్యం వినడం. నీవు కానుకలు ఎంత ఎక్కువ ఇచ్చినా, లక్షలు ఇచ్చినా కూడా దానికంటే వాక్యం వినడం శ్రేష్టమంట. అందుకేనయ్యా మేము వాక్యం టయానికే వస్తున్నాం, మిగతా టైంలో రావట్లేదు. అందుకేనా ఆలస్యంగా వచ్చేది మీరా? అంటే మిగతా ఆరాధన వద్దా మీకు? ఓహో, మీ ఇంటికాడ పనులు కాలేదా? సరే, అయితే మీ పనులకు అలాగే పోతారా? మీ ప్రయాణాలకు అలాగే పోతారా? మీ ఉద్యోగాలకు అలాగే పోతారా? మీ అన్ని పనులు ముగించుకొని పోండి ఉద్యోగానికి. 10 గంటల ఆఫీస్ అనుకో, 12 గంటలకు పోండి, బాగుంటుంది కదా. ఉద్యోగాలకేం కరెక్ట్గా పోవాలా, బస్కేం కరెక్ట్గా పోవాలా, ట్రైన్కి ముందే పోవాలా, ఫ్లైట్కి అయితే ఇంకా ముందే పోవాలా, 2 గంటల ముందే పోవాలా. ఆడ కూర్చోడానికి బాగుంటుంది, ఏసీ కదా. ఈడ చర్చిలో కూర్చోలేము, సెగలు, ఎండలు. 2 ఏసీలు ఇచ్చున్నారు, ఇంకో 2 వస్తే పెడతారేమో. తొందరగా పెట్టండి అయ్యా ఏసీలో, పాపం రాలేకపోతాను కొంతమంది, నిద్రపోలేకపోతారు. గమనించండి, ఇక్కడ ఏమైనా వ్రాయబడిందంటే నీవు బలులు అర్పించడం కంటే వాక్యం వినడం శ్రేష్టం. ఇంకా ఏమన్నాడు 2వ వచనంలో, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని, నోరు జాగ్రత్త. నీవు మందిరములో అనాలోచనగా పలకద్దు అంటున్నాడు. అంటే నీవు మందిరంలో మాట్లాడేటప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడద్దు. నీ నోరు ఉందని పెద్దగా కేకలు వేస్తే నాలుక కోసి పడేస్తాడు దేవుడు. మందిరానికి ఎందుకు వస్తావు నువ్వు? ఆరాధన చేయడానికి వస్తావా? కబుర్లు ఆడుకోవడానికి వస్తావా? ఎందుకు వస్తావు నువ్వు మందిరానికి? అందుకనే ఒక మందిరంలో ఏం చేసేవాళ్ళు అంటే, ఒక తెలిసినోడి పక్కన తెలియనోడిని కూర్చోబెడతారు. 2 తెలిసిన వాళ్ళు అనుకో, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. తెలియని వాళ్ళు అనుకో మాట్లాడుకోరుగా. ఇక నుండి అలా చేయండి నెక్స్ట్ టైం మీరు కూడా. నీ ప్రక్కన నీకు తెలిసినోడు ఉంటే, ఏం వదినా బాగున్నావా, ఈ చీర ఏడగొన్నావు, భలే ఉంది చీర. ఈ ఆడవాళ్ళకి చర్చికి వస్తే చీరలే కనిపిస్తాయి, ఇంకేం కనపడవు. భలే ఉంది చీర, నేను కూడా ఇలాంటి చీర కొనుక్కోవాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతావు? నీ నోరు చూడండి, చాలా క్లియర్గా ఉంది. చూడండి ఇక్కడ ఏముందో 2వ వచనంలో, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. నోటి మీద ఏలేసుకోమంటున్నాడు. నీ నోటి మీద ఏలేసుకో. అనవసరంగా, అనాలోచనగా అంటే ఆలోచన లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు నీ నోటితో మాట్లాడొద్దు. నీ నోటిని కాచుకొమ్ము అంటే నోటి మీద ఏలేసుకో అని అర్థం. నోటి మీద ఏలేసుకుని నేను చూస్తూ ఉంటా, అందరిని చూస్తుంటా. నేను మాట్లాడుతూ ఉంటారు కొంతమంది, పక్క వాళ్ళతో మాట్లాడుతుంటారు, వెనకోళ్ళతో మాట్లాడుతుంటారు, ముందోళ్ళతో మాట్లాడుతుంటారు. ఏమంటాయి మాటలు? చర్చ అయిన తర్వాత బయటకు పోయి మాట్లాడుకోండి. ఏమైనా ఉంటే చర్చిలో ఏముంటాయి మాట్లాడుకోవడానికి?
నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. అంటే దేవుడు పైన ఉన్నాడు, చూస్తా ఉన్నాడు, నువ్వు కింద ఉన్నావు, నీ మాటలు జాగ్రత్త. ప్రియమైన వాళ్ళరా, మాట్లాడే మేము ఎక్కువ శిక్షకు అర్హులమవుతా. వాక్యం చెప్పే మేము ఎక్కువ శిక్షకు అర్హులమవుతామట. మేము ఎందుకో తెలుసా? అనవసరమైన మాటలు మాట్లాడి, దేవుని వాక్యంలో మాటలు కాకుండా మా ఇష్టానుసారమైన మాటలు మాట్లాడడం వల్ల కొన్నిసార్లు మేమే శిక్షకు గురవుతుంటాం. అయినా కూడా దేవుని వాక్యంలో ఉన్న విషయాలు చెప్పాల్సిన బాధ్యత ఉంది, చెప్పక తప్పదు. ఏమన్నాడంటే, దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, నీ మాటలు కొద్దిగా ఉండాలి. అంటే లిమిట్గా ఉండాలి, నువ్వు ఓవర్గా మాట్లాడకూడదు అనే విషయాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఆదికాండం 28వ అధ్యాయం 22వ వచనంలోకి వస్తే ఆఖరులో ఆయన ఏమంటున్నాడంటే, నేను ఇదిగో స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరము, నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదను. నిశ్చయముగా అంటే ఖచ్చితంగా అని, ఖచ్చితంగా దేవునికి 10వ భాగం చెల్లించాలి. చాలామంది 10వ భాగం చెల్లించడం లేదు. ఇందాక మీరు చెప్పారు కదా సార్, బలి అర్పించడం కంటే వాక్యం అవడం మేలు అని. కాబట్టి మేము వాక్యమే వింటాంలే, కానుకలే ఇయ్యమలే అనకండి. అదే ఇది ఇదే. యాకోబు అంటాడు, 10వ భాగం నేను నీకు ఇస్తాను అంటాడు. 35వ అధ్యాయం 14 వచనంలో ఒక మాట చూద్దాం. 35:14 ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభం కట్టించి దాని మీద పానార్పణము చేసి నూనెయో దాని మీద పోసెను. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేల్ అనే పేరు పెట్టాను. అంటే బేతేల్ అనే పేరు పెట్టి దేవుని మందిరం అనే పేరు పెట్టి అక్కడ ఆయన ఆరాధించాడు. దేవుని మందిరములో ఆరాధన జరగాలి, దేవుని మందిరంలో ఆరాధన జరగాలి. ఆరాధన అంటే దేవుని స్తుతించడం. ఆరాధన అంటే ఇప్పుడు మన యవనస్తులు పాడారు ఒక పాట. ఏం పాట అది? ఆరాధన ఆరాధన ఆరాధన. ఏందది ఆరాధన అంటే? ఏంది ఎవరికి ఎవరికి ఆరాధన? మరి ఆ మాట ఏది? ఆరాధన యేసు నీకే ఆరాధన అను కలుపు. వాడెవడో రాశాడు పాట, ఆ పాటే మనం పాడేస్తున్నాం. మనం పిల్లకాయలకి మంచి తెలివి ఉంది, మంచి మ్యూజిషియన్స్, అలాంటి మార్చండి, మీకు ఐడియా ఉంటుంది. ఆరాధన ఒట్టి ఆరాధన. ఆరాధన అంటే ఏంటి? ఆరాధన ఏంది? ఆరాధన అంటే అర్థమైంది, యేసుకు ఆరాధనను, దేవా నీకే ఆరాధనను, అది మీనింగ్ఫుల్. ఒట్టి ఆరాధన ఒట్టి ఆరాధన అంటే ఎవరికి? సైతానుడికా, సంఘానికా, పెద్దలకా, ఎవరికి ఆరాధన? సో ఆరాధన యేసుకు ఆరాధన. ఆ మధ్యలో యేసు అనే పదాన్ని కలపండి, వస్తుంది. మ్యూజిక్ తెలిసిన వాళ్ళే కదా, సుమన్ మంచి మ్యూజిషియన్ కదా, కలిపేస్తాడు ఆయన. కనుక ఆరాధన ఆరాధన ఇక్కడ జరిగింది ఏంటి? అదే ఆరాధన. ఆయన ఏం చేస్తున్నాడంట? బేతేల్ అని పేరు పెట్టాడు, అక్కడ ఆరాధన చేశాడు. 12వ అధ్యాయం 8వ వచనంలో చూద్దాం మాట. 12:8 ఆదికాండం 12:8.
అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. దేవుని మందిరము అర్పణ అర్పించేది, ప్రార్థన చేసేది. గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరము ఇది యెహోవా మందిరము, ఇది భయంకరమైన స్థలము, ఇది పరలోకపు గవిని అని యాకోబు అన్నట్టుగా ఇక్కడ ఏమన్నాడంటే, అబ్రహాం గారు ఏం చేస్తున్నాడంటే బలిపీఠం కట్టాడు. అంటే బలి అర్పించడానికి ఒక బలిపీఠాన్ని, ఆల్టర్ అంటారు, అర్పణ వేదికను కట్టాడు. అక్కడ ప్రార్థన చేశాడు. యెషయా గ్రంథం అంటాడు కదా, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము. ప్రార్థన మందిరము. ప్రార్థన చేస్తుంటే ఆ నిచ్చెన మీద ఒక్కొక్కళ్ళు ఎక్కి పరమ తండ్రి దగ్గరకు చేరుతూ ఉంటారు. ప్రార్థన అంటాడు. 35:1 బలిపీఠం కట్టి అంటాడు. రాజులు 2వ గ్రంథం 17:28 ఇంకొక మాట చూద్దాం. రాజులు 2వ గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం. కాగా షోమ్రోన్లో నుండి వారు పట్టుకొని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురముండి యెహోవా యందు భయభక్తులుగా ఉండదగిన మర్యాదను వారికి బోధించెను. ఏం చేశాడండి? బేతేలు అనే దేవుని మందిరంలో ఒక యాజకుడు వచ్చి ఏం చేశాడంట? యెహోవా యందు భయభక్తులుగా ఉండదగిన మర్యాదను వారికి నేర్పాడు. ఇది గుర్తుపెట్టుకోవాలా. దేవుని మందిరంలో మనం ఏమి నేర్చుకుంటాం? దేవుని యందు భక్తి, భయము నేర్చుకుంటాం. దేవుని యందలి భయము, భక్తి ఎలా ఉండాలో అది నేర్చుకుంటాం దేవుని మందిరంలో. దేవుని మందిరానికి వచ్చేది ఎందుకు? ఆయన ఆరాధించడానికి, ఆయన ప్రార్థన చేయడానికి, వాక్యం వినడానికి, వాక్యం నేర్చుకోవడానికి, పరలోకానికి వెళ్ళడానికి ఒక మార్గం. యేసే నిచ్చెన రూపంలో, మార్గం రూపంలో, శిలువ రక్తము ద్వారా మనకు ప్రభువు దగ్గరకు తీసుకెళ్ళడానికి ఆయన మార్గం సిద్ధపరిచాడు. కనుక దేవుని వాక్యాన్ని ముగిస్తున్నాను. ఒకసారి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, యాకోబు ఒక దర్శనం పొందాడు. ఆ దర్శనం ఏమిటంటే దేవాలయాన్ని చూచాడు ఆయన. ఆ దేవాలయంలో, ఆయన చూచిన దేవాలయంలో ఏముంది? యేసుక్రీస్తు అనే నిచ్చెన. ఆ నిచ్చెన మీద దేవుని దూతలు ఎక్కుచ్చు దిగుచ్చు ఉన్నారు. దీనికి పైన యెహోవా దేవుడు ఉన్నాడు. అక్కడ ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎన్ని రకాల ఆశీర్వాదాలు కావాలో అన్ని ఆశీర్వాదాలు అక్కడ ఇచ్చాడు ఆయన. అంతేకాదు, యాకోబు గుర్తించాడు, ఇది దేవుని మందిరము, ఇది భయంకరమైనది, ఇది ప్రభుని మందిరమే కానీ వేరొకటి కాదు, ఇది పరలోకపు గవిని అని గుర్తించాడు. ఈ ఉదయము ప్రియా దేవుని సంగమా, మనం కూడా దేవుని మందిరం అంటే ఏంటో గుర్తించాలి. దేవుని మందిరం ఎలా ఉండాలో మనం గుర్తించాలి. దేవుని మందిరంలో ఎలాగ ఉండాలో మనం గుర్తించాలి. అనాలోచనగా ఏమీ పలకకూడదు, కొద్దిగా మాట్లాడాలి. ఎందుకంటే ఆకాశం మందు దేవుడున్నాడు, భూమి మీద మనమున్నాం. మందిరానికి పోయేటప్పుడు జాగ్రత్తగా ఉండు, మందిరంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండు. దేవునికి మర్యాద ఇచ్చేలాగున దేవుని మందిరములో మనం ఉండాలి. ఈ మాటలు అర్థం చేసుకొని దేవునికి మహిమకరంగా దేవుడిచ్చిన ఈ మందిరంలో ఆయన బిడ్డలుగా మనం ఎదుగుదాం. పరలోకపు గవిని పొందుకొనే పరలోక రాజ్యంలోకి వెళ్ళే వాళ్ళంగా ఆత్మీయంగా ఎదగడానికి మందిరం మనకు సహకరిస్తుండగా అలాంటి సహకారాన్ని మనం అందుకొని దేవుని దగ్గరకు వెళ్ళడానికి సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా,
స్తోత్రార్హుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యాకోబు ఒక దర్శనాన్ని పొందాడు, దేవాలయ దర్శనం. దేవాలయం ఎలా ఉండాలో, ఎలా ఉన్నదో ఆయన గమనించాడు. అందుకే ఆరాధించాడు, ప్రార్థించాడు. అవును తండ్రి, నీ మందిరములో మేము మిమ్ము ఆరాధించాలి, మిమ్ము ఆరాధించాలి, మీ మాటలు వినాలి, మా నోరు కాచుకోవాలి, మీ మాటలకే మేము ప్రాధాన్యత ఇవ్వాలి, మిమ్మల్ని మేము ఘనపరచాలి. మీ మందిరము పరిశుద్ధమైన స్థలము. ఈ పరిశుద్ధ స్థలములో పవిత్రంగా మేము మందిరాన్ని చూడాలి. అపవిత్రమైన ఆలోచనలు మాకు ఉండడానికి వీలు కాదు. నీ వాక్యాన్ని నేర్చుకోవాలి. ఎలా ఉండాలో మీ సేవకుల ద్వారా మేము నేర్చుకోవాలి. నీ మందిరము పరలోకపు గవిని. అవును తండ్రి, మీ మందిరానికి మేము రావాలి. చాలాసార్లు మేము నిర్లక్ష్యం చేస్తున్నాం. మీ మందిరానికి రావడానికి నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈ వారం పోకపోయినా పర్వాలేదు, మరొక వారం వెళ్దాంలే అనుకుంటున్నాం. అలా చేయడం ద్వారా మేము ఆశీర్వాదాలు కోల్పోతున్నాం నాయన. పైన మీరున్నారు, కింద మేమున్నాం. మేము ఏమి ఆలోచన చేయాలో మాకు మీరు నేర్పుతున్నారు. ప్రభా, మీకు వందనాలు. ఈ వాక్యానుసారంగా మా జీవితాలను సరిచేసుకోవడానికి సహాయం చేయండి. నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు ప్రభా. నీవే మాట్లాడావు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా అందరి ఆధ్యాత్మిక జీవితంలో మీరు ఉన్నారు ప్రభా, మీకు వందనాలు నాయనా. మేము ఈ లోకంలో జీవించినంత కాలము స్వార్థపూరితమైన జీవితం కాకుండా ఆత్మీయ సంబంధమైన జీవితంలో నీ మందిరాన్ని గౌరవిస్తూ, నీ మందిరంలో మర్యాదగా నడుచుకుంటూ, నీ మందిరంలో నిన్ను ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ, నేర్చుకుంటూ, మీకు మహిమకరంగా భయభక్తులతో ఉంటూ, సమాజంలో కూడా ఫలానా మందిరం దివ్యమైన మందిరం అని నాయన 10 మందిలో సాక్షిగా ఈ మందిరాన్ని ఉంచగలిగే అవకాశం మాకు దయచేయమని కోరుతూ, అలాగే తండ్రి, ఈ శరీరం అనే ఈ మందిరము కూడా మీరు ఇచ్చినదే కనుక ఈ దేహం అనే ఈ మందిరాన్ని కూడా మేము భద్రం చేసుకోవడానికి, నీకు మహిమకరంగా ఉంచుకోవడానికి సహాయం చేయమని మీకు ఈ మహిమ ఘనత చెల్లిస్తూ, వర్తమానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, మా అందరితో మాట్లాడినందుకే వందనాలు చెల్లిస్తూ, మా జీవితాలను క్రమపరుచుకునే అవకాశం దయచేయగలరు. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.